అల్లరి నరేష్ అంటే అందరికీ ఒకప్పుడు కామెడీ చిత్రాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ని మెప్పిస్తున్నారు. నాంది మూవీ మంచి విజయం సాధించడంతో ఇంకా డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. నా స్వామిరంగా చిత్రంలో అందరినీ ఏడిపించేశారు. ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను పోషించారు. తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. 5 రోజులకు కూడా అదే కలెక్షన్స్ వస్తున్నాయి ఈ సినిమాకి. మరి నేడు 6వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. సో సినిమా టీజర్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ జరిగిందని టాక్. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్గా వచ్చిన ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. తొలి రోజు ట్రేడ్ పండితులు చెప్తున్న దాని ప్రకారం తొలి రోజు అన్ని ప్రాంతాల్లో 3 కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చాయి. రెండో రోజు వీకెండ్ కావడంతో 1.5 కోటి నుంచి 2 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. ఆదివారం ఈ సినిమాకి యుఐ విడుదల, లయన్ కింగ్ సిరీస్, పుష్ప చిత్రాలు ఉన్న మంచి పోటీ ఇచ్చిన 21% ఆక్యుపెన్సీ కనిపించి 1,50,00,000 వసూళ్లు వచ్చాయి. 4వ రోజు 5వ రోజు 80 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక 6వ రోజు 50 లక్షల రూపాయల కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. క్రిస్మస్ సెలవులు ఉండడంతో ఆక్యుపెన్సీ కూడా 27% పెరిగింది. స్టోరీ వైజ్ చూస్తే బచ్చలమల్లి అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి బాగా చురుకైన వ్యక్తి. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు. తండ్రి అంటే ఎంతో మమకారం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మళ్ళీ మనసుని గాయపరుస్తుంది. తన తండ్రి సత్యనారాయణ బలగం జయరాం రెండో కాపురం పెట్టాడన్న కోపంతో అల్లరి నరేష్ మూర్ఖుడిగా మారిపోతాడు. ప్రపంచం అంటే ఏంటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లు, సావాసాలకు కారణమవుతుంది. కాలేజీ చదువుకు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతూ ఉంటాడు. మద్యం తాగుతూ నిత్యం ఊళ్ళో ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ మూర్ఖుల్లా మారిపోతాడు. అప్పుడే అతని జీవితంలోకి కావేరి, అమృతయ్యర్ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మళ్ళీ తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? మూర్ఖత్వం నుంచి బయటపడ్డా లేదా? అసలు తండ్రితో ఉన్న సమస్యలేమిటి? కావేరితో ప్రేమ కథ సుఖాంతమైందా? ఈ విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన వాడిని మంచేదో చెడేదో అన్నది తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా వినరు. అసలు తెలుసుకునే ప్రయత్నము చేయరు. జీవితం అంతా చేజారిపోయిన తర్వాత, అందరినీ కోల్పోయిన తర్వాత కానీ తత్వం బోధపడదు. ఇదే పాయింట్ని బచ్చలమల్లి కథతో దర్శకుడు సుబ్బు చెప్పదలుచుకున్నారు. ఎవరినైనా సరే వదిలేసుకోవడం తేలిక, కానీ బంధాన్ని నిలుపుకోవడం కష్టమని చెప్పే ప్రయత్నం చేశారు. మంచి టాక్తో వెళ్తోంది ఈ సినిమా. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511